Hello everyone, welcome to Upttake Jobs. Myself amarnadh, faculty for aptitude, pure maths and reasoning. Okay na? ఇప్పటి వరకు మనం నాన్ వెర్బల్ రీజనింగ్ లో చాలా టాపిక్స్ చెప్పుకున్నామా. సో లాస్ట్ చెప్పుకున్న టాపిక్ పేపర్ కటింగ్ గురించి చెప్పుకున్నాం, అవునా కాదా? ఇప్పుడు పేపర్ ఫోల్డింగ్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, సో పేపర్ ఫోల్డింగ్ లో ఫస్ట్ ఏం చెప్పుకున్నామో బేసిక్స్ తర్వాత ఎక్సర్సైజ్. ఓకేనా? ఓకే రైట్, చూడండి ఒకసారి జాగ్రత్తగా. అసలు పేపర్ ఫోల్డింగ్ అంటే ఏంటి అంటే, ఏ పేపర్ పడితే ఆ పేపర్ ఫోల్డ్ చేస్తే కుదరదమ్మా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా దగ్గర ఒక పేపర్ ఉంది, దీని మీద ఏదో రాశాను. ఇప్పుడు సపోజ్ ఇది కదా ఓపెన్ చేసిన పేపర్ అంటే, ఒకేలా ఓపెన్ చేసిన పేపర్ ఒకటి ఉంది, దీని మీద ఇక్కడ ఏదో గీశాను, ఇక్కడ కూడా ఏదో గీశాను, నేను ఇలా ఫోల్డ్ చేశాను అనుకోమ్మా, అది నీకేం కనపడదు. ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ పేపర్ కాదు కాబట్టి. అది ట్రాన్స్పరెంట్ పేపర్ తీసుకున్నాను అనుకోమ్మా, అప్పుడు వచ్చే దాని గురించి మాడేది పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఒక న్యూస్ పేపరో లేదంటే ఒక వైట్ పేపరో ఏదో ఉందనుకుందాం. ఓకేనా? దీంట్లో నేనేం చేశానంటే, ఇదిగో దీన్ని రెండు భాగాలుగా అనుకుందాం. ఓకేనా? సో మొదటి భాగం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకుందాం. ఇది మొదటి భాగం అనుకుందాం. సపోజ్ ఫస్ట్ హాఫ్ ఇది, ఓకే, ఆ కిందది సెకండ్ హాఫ్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ పేపర్ అయితే, ఇదేం పేపర్ అమ్మా? ట్రాన్స్పరెంట్. ఈ పైది లేదంటే రెండు ట్రాన్స్పరెంట్ అని అనుకోండి. దాని మీద నేను ఒక గీత ఇలా గీసానమ్మా, ఇలా ఒక గీత గీసాను. ఓకే, ఇలా ఇంకో గీత గీసానమ్మా. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేశాను అనుకోమ్మా, అంటే ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశాను అనుకోమ్మా, అంటే తిరగబడుతుంది కదా, అంటే వాటర్ ఇమేజ్ జరుగుద్దావునా కదా. దీనికి వాటర్ ఇమేజ్ అంటే కిందకి ఇలా ఫామ్ అవుద్ది. కలర్ మార్చి గీస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా ఏది ఒరిజినల్ ఏది డమ్మీ అనేది. ఇలా పడుతుంది, అవునా కాదా? సో ఇప్పుడు ఏమంటాడంటే, మనకి ఈ ఫుల్ ఇమేజ్ ఇచ్చి గ్రీన్లో గీసాను చూసారా, అది ఇచ్చేసి ఫోల్డ్ చేస్తే వచ్చింది దీని సంగతి ఏంటి అని అడుగుతాడు. అర్థమైందా మీకు? అంటే ఇది జస్ట్ పేపర్ కటింగ్లో ఏం చేస్తాడమ్మా, వాడు ఫోల్డ్ చేసి కట్ చేసి ఓపెన్ చేయమంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఓపెన్ చేసిన దాన్ని గీసి ఫోల్డ్ చేయమంటాడు. ఫోల్డ్ చేస్తే ఏమొచ్చింది అని అడుగుతాడు. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తే ఏమవుతామా, ఇలా మిగులుతుంది, అవునా? అంటే ఈ పార్ట్ నేను చూడట్లే, ఇంకా ఈ కింద పార్ట్ చూస్తున్నాను, ఎందుకంటే నేను ఇలా ఫోల్డ్ చేశాను కాబట్టి. అర్థమైందా ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, చూడండి మన నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఇలాగే ఏదో చేయాలి, రేపు నేను ఇలా చేయొచ్చుగా, రేపు నేను ఇలా చేయొచ్చుగా, అంటే ఎలా చేసినా సరే నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇంతకు మించి పేపర్ ఫోల్డింగ్లో పెద్దగా బేసిక్స్ అంటూ చెప్పుకుందుకు ఏం లేదమ్మా. ఓకేనా? పేపర్ ఫోల్డింగ్ పెద్దగా బేసిక్స్ అంటూ చెప్పుకుందుకు ఏమీ లేదు. ఓకే, సో నా కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద ఎక్సర్సైజ్. ఓకే రైట్, చూడమ్మా. సో ఎక్సర్సైజ్ ఆన్ పేపర్ ఫోల్డింగ్. లెట్స్ గో ఫర్ ద పేపర్ ఫోల్డింగ్ ఎక్సర్సైజ్. లెట్స్ సీ ద ప్రాబ్లమ్స్ వన్ బై వన్. మా ఫస్ట్ వన్ కాబట్టి జాగ్రత్తగా చదివి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చదివి దాని అర్థం చెప్పి ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ నుంచి డైరెక్ట్ సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి. ఫైండ్ అవుట్ ఫ్రమ్ అమాంగ్ ద 4 alternatives as to how the pattern would appear when the transparent sheet is folded at the dotted line. ఓకే, తెలుగులో కూడా చదివితే మీకు క్లారిటీ వస్తుంది. చూడమ్మా, చుక్కల రేఖ వద్ద పారదర్శక షీట్ మడిచినప్పుడు, చూడమ్మా ఇది కదా చుక్కల రేఖ. ఓకే, పారదర్శకమైన షీట్ మడిచాడు అంటే కిందది పైకి వెళ్ళచ్చు, పైకి కిందకి కూడా రావచ్చు. వాడు ఆప్షన్స్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే యారోస్ ఇవ్వలేదు చూసారా, పై నుంచి కిందగా కింద నుంచి పైకి అనేది. ఓకే, అక్కడ మడిచినప్పుడు బాగా ఇంపార్టెంట్ అంటే పారదర్శకమైన షీట్ అమ్మా, అంటే ట్రాన్స్పరెంట్ షీట్, అవునా కాదు? చూడండి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, నువ్వు గీసింది పైకి కనబడుతుంది, ఇటు నుంచి కిందలాగా వస్తే కిందకి కనబడుతుంది, అవునా కాదా? రైట్ అమ్మా, కిందది పైది రెండు కనబడతాయి. ఓకే, ఎలా ఉంటుందో 4 ప్రత్యామ్నాయాల నుండి ఎంచుకోండి. అంటే ఈ 4 ఐచ్ఛికాలు లేదా వాట్ వి సే ఆప్షన్స్ నుంచి మనం వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, మనకు అన్ని పైన ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దీన్ని పైకి వేయాలి, అవునా కాదా? అంటే ఇలా ఫోల్డ్ చేసావు అంటే టాప్ బాటమ్ మారుతుంది, అంటే వాటర్ ఇమేజ్ గీయాలి, అవునా కాదా? వాటర్ ఇమేజ్లో వర్టికల్ నేను మారుతుంది కాబట్టి వర్టికల్గానే ఉంది. ఇలా కింద గీసావు కానీ ఇలా పైకి గీస్తా, రైట్ సైడ్ గీసావు రైట్ సైడే గీస్తా, అంటే ఇదేగా మనకి ఇప్పుడు పైకి కనబడేది. అది ఎక్కడ ఉందో చూడమ్మా, సెకండ్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్ అమ్మా, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, మా ప్రతిసారి ఇంకా చెప్పడమ్మా. సో ఇలా ఫోల్డ్ చేస్తావు, డాటెడ్ లైన్ కనపడిందంటే అక్కడ ఫోల్డ్ చేస్తున్నావు. ఇదిగో ఇది ఇటువైపు అయినా పడచ్చు, ఇది ఇటువైపు అయినా పడచ్చు, ఏదన్నా మనం రెడీగా ఉండాలి. ఓకేనా? ఇది ఇప్పుడు ఇటువైపు పడింది అనుకోమ్మా, ఏమవుతుంది, దీనికి దగ్గరలో ఉన్న డాట్ ఇక్కడికి వస్తుంది, దూరంగా ఉన్న డాట్ ఇక్కడికి వస్తుంది, అంటే 5 డాట్లు ఇందులోకే వస్తాయి, అవునా కాదా? అంటే ఎన్నో సరిపోయిందమ్మా? సెకండ్ ఆప్షన్. ఏ సరిపోతుందమ్మా? సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ మీరు 5 డాట్లు అంటే ఇది కూడా 5 కదా, కానీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇది 5 డాట్స్ మనకు ఉన్నవి, అవునా కాదా? సో ఇది సెట్ అయిపోయిందా? సెకండ్ వన్ సెట్ అయిందా? చూడండి, సెకండ్ వన్ అంటే పొజిషన్ కూడా చూసుకోవాలి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది కదా డాటెడ్ లైన్, దీన్ని బేస్ చేసుకుని ఫోల్డ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి పైకి పడుతుంది కదా, సార్ కిందకి పడింది చూసారా? ఓకే, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ కదా, ఇలా ఉన్న లైన్ ఎలా పడుతుందమ్మా? ఎగ్జాక్ట్ దీని మీదకే పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ ఎక్కడ పడుతుంది? ఎగ్జాక్ట్ దీని మీద, ఎందుకంటే నువ్వు ఇలా ఫోల్డ్ చేస్తున్నావు కాబట్టి ఎగ్జాక్ట్లీ దాని మీద పడిపోతున్నావు, అవునా కాదా? అంటే ఈ లైన్స్ అన్ని ఎగ్జాక్ట్ దీని మీదకే పడిపోతాయి కాబట్టి నేనేమంటానంటే, కింద పార్ట్లో ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మాత్రమే యాసిడ్గా కనబడుతుంది, అవునా కాదా? అంటే ఎన్నో ఆప్షన్లు ఉందో చూడమ్మా, కింద దాంట్లో మాత్రమే ఉన్నది. సో ఫస్ట్ ఆప్షన్లో సరిపోతుంది. ఫస్ట్ థర్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్గా అనిపించుండొచ్చు, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుసా ఎన్ని లైన్లు ఉన్నాయి? 1 2 3 4 ఉండాలి. 1 2 3 4 సరిపోయాయి. ఇక్కడ చూడండి చిన్న లైన్లు చాలా వచ్చాయి, అవునా కదా? అంటే థర్డ్ వన్ ఈజ్ రూల్డ్ అవుట్, సెకండ్ వన్ రూల్డ్ అవుట్, ఎందుకంటే హార్జాన్ లైన్స్ వచ్చాయి కొత్తగా కాబట్టి రూల్డ్ అవుట్. సార్ ఫోర్త్ వన్ చూడండి, వర్టికల్ లైన్స్ వచ్చాయి, అది 4 వచ్చాయి కదా, కానీ మీరు అబ్జర్వ్ చేసిన తెలుసా ఈ లైన్స్ ఇక్కడతో ఎండ్ అయిపోయాయి, కానీ ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళాయా?
ఇక్కడ దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చి ఉండేవి, అంటే ఆ కిందకు వచ్చి ఉండేవి, ఇక్కడ చూసారా కిందకు వచ్చింది, కాబట్టి నేను దాన్ని రూల్ అవుట్ చేశాను. సో ఆన్సర్ నెంబర్ సింప్లీ ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఇదమ్మా, దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఎక్కడ ఫోల్డ్ చేయాలి? ఇదిగో ఈ లైన్ బేస్ చేసుకుని ఫోల్డ్ చేయాలి. ఈ లైన్ బేస్ చేసుకుని ఫోల్డ్ చేసినప్పుడు ఈ లైన్ కదా, అంటే ఈ హార్జెంటల్ లైన్ గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది ఇలా కలిసిపోతుంది, అంటే ఈ పార్ట్ మొత్తం యాసిడ్గా దీని మీద ఓవర్లాప్ అయిపోయింది. మరి ఈ పార్ట్ ఏమవుతుంది? దీని మీద ఓవర్లాప్ అవుతుంది, అంతేనా కాదా? అంటే ఓవరాల్గా ఏం మిగులుతుంది? రెడ్ కలర్లో చూపిస్తాను చూడమ్మా, ఇదేగా మనకి మిగిలింది ఓవరాల్గా. ఓకే చూడండి. ఓకే, అంటే ఎన్నో ఆప్షన్ చూడమ్మా ఇది మనకి ఎగ్జాక్ట్గా. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫోర్త్ ఆప్షన్. అమ్మా థర్డ్ ఫోర్త్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఇటు చివరికి రావాలి, కానీ వాడు ఏం చేశాడు? రివర్స్లో గీసాడు, కాబట్టి మోసపోవద్దు. ఓకేనా? చిన్న చిన్న తేడాలని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. మా అకార్డింగ్ టు మీ దీస్ ఆల్ ఆర్ నాట్ టాపిక్స్. ఇవన్నీ అసలు టాపిక్సే కాదు, డెడ్ ఈజీ. ఓకేనా? రైట్ అమ్మా, చూడమ్మా నెక్స్ట్ వన్. చుక్కలు రేకపోతే మడిచాడంట. ఓకే, మడిచేద్దాం ఇక్కడేగా. ఓకే, అంత రైట్ సైడ్ పడింది చూసారా, అంటే మనం కూడా రైట్ సైడ్కి గీద్దాం. ఓకే, మరి రైట్ సైడ్కి గీసినప్పుడు ఒకసారి ఇది ఎలా ఉంది తెలుసా? ఈ డాటెడ్ లైన్ గడు ఇలా ఉన్నాడు కదా, అంటే ఇలా షేడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఎగ్జాక్ట్లీ ఇలాగే వస్తుంది, అవునా కాదా? ఓకే, అంటే సో ఈ లైన్ ఎక్కడుందో చూడండమ్మా. ఓకే, ఈ లైన్ నెత్తి మీద ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. ఓకే, రెండు ఉన్నాయి, అవునమ్మా. లోపల నుంచి ఆల్రెడీ ఒక లైన్ ఉందిగా, వీడిని నువ్వే మాయం చేయవుగా, తీసేవుగా. ఓకే, అంటే లోపల నుంచి లైన్ ఉండాలి, ఉంది. లోపల నుంచి లైనే లేదు సార్, అంటే వీడు రూల్ అవుట్ తీసేయి. అవును, బయటికి ఇలా లైన్ వచ్చింది కదా, వీడు గ్యారంటీగా ఉండాలి, వీడి ఇటు వస్తాడు. ఓకే, ఎక్స్ట్రా. కానీ ఇక్కడ ఉన్నోడైతే మాయమైపోడుగా. చూడండి, ఇక్కడ బయటకు ఒక ట్రయాంగిల్ ఉంది చూసారా, వాడు ఇందులో ఉన్నాడా? అబ్బే లేడు సార్, అంటే థర్డ్ వన్ కూడా రూల్డ్ అవుట్. అండ్ ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? సో రిమైనింగ్ వన్ ఆర్డర్ చేసుకో. ఓకే, ఇలా ఉంది కదా, సో దీని బేసిస్ రొటేట్ చేస్తే ఏమవుతామా? ఇక్కడికి వస్తుంది, అవునా కాదా? సో నెక్స్ట్ ఇదేమవుతుందమ్మా? ఇటువైపు వచ్చేస్తుంది, అవునా కాదు? ఇలాగా. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ ఇది మొత్తం ఎక్కడ మ్యాచ్ అయిపోతుందమ్మా? మనకి సెకండ్ ఆప్షన్లో మ్యాచ్ అయిపోతుంది. am I right, my dear boys and girls? This is the answer. Let's see the next beautiful question. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఒకవైపు వస్తాయి, అవునా? మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చాయి చూసారు ఇక్కడ. ఇవే లైన్స్ వర్టికల్ లైన్స్, ఇవే లైన్స్ హారిజాంటల్ లైన్స్. సార్ ఇలా జస్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు ఈ వర్టికల్ లైన్స్ ఇక్కడికి వస్తాయి, అంతేగా. ఇక్కడ వర్టికల్ లైన్స్ గీస్తే సరిపోద్దిగా. పైన వర్టికల్, కింద హారిజాంటల్ లైన్స్. పైన వర్టికల్, కింద లేదు తీసేయి, కింద హారిజాంటల్, పైన లేదు తీసేయి. ఇదేం సార్ మొత్తం హారిజాంటల్ లైన్స్, వద్దు తీసేయి. వీడు చూడు, పైన వర్టికల్, కింద హారిజాంటల్. పర్ఫెక్ట్. సో ఆన్సర్ ఏంటమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని అన్ని కింద తీసుకొచ్చాడు, అవునా కాదా? కింద తీసుకొస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, వీడు కాస్త హాఫ్ సర్కిల్ కాదు, కాస్త హాఫ్ సర్కిల్ ఏమవుద్దమ్మా? తిరగదిప్పినా కూడా హాఫ్ సర్కిల్, అంటే ఇలా ఫామ్ అవుద్ది, అవునా? అంటే మొత్తం కలితే ఏమవుతుంది మనకి? ఫుల్ సర్కిల్. ఓకే, అంటే ఫస్ట్ వన్లో ఫుల్ సర్కిల్ ఉంది, థర్డ్ వన్లో ఉంది, ఫోర్త్ వన్లో ఉంది, వీడిలో లేదు, కొట్టేసా వాడిని, తీసేయి. అవునమ్మా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సంగతి ఏంటి? సో లైన్ దగ్గరలో సొక్కు ఉంది కాబట్టి లైన్ దగ్గరలో సొక్కు ఉండాల్సిందే. ఓకే, ఇలా లైన్ ఇలా వచ్చేసింది, ఇలా లైన్ ఇలా వచ్చేసింది, వాళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తే ఇలా వచ్చేసింది. వావ్, అంటే వీటి దీని మీద ఎగ్జాక్ట్గా ఓవర్లాప్ అవుతాడు, అవునా కాదా? అంటే కింద అన్ని బొమ్మలేం రావు, ఉన్న ట్రయాంగిల్ ఒక్కటే కనపడుద్ది, అవునా కాదా? వీడేంది ఏదేదో గీసాడు బొమ్మ, వద్దు తీసేయి. ఒక ట్రయాంగిల్ గీరాబాయ్ అంటే వీడు రెండు ట్రయాంగిల్స్ గీసాడు, తీసేయి. అంటే ఆన్సర్ అమ్మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. చూడమ్మా, మొత్తం ఈ డాటెడ్ లైన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయి, అవునా కాదా? ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఈ సర్కిల్ ఈ లైన్కి టచ్ అవుతూ ఇలా వచ్చింది, అంటే ఇక్కడ కూడా టచ్ అవుతూ ఇలా సర్కిల్ ఉండాల్సిందే. లైన్ టచ్ అవుతూ సర్కిల్ ఉంది, లైన్ని టచ్ అవుతూ సర్కిల్ ఉండాలి. ఈ లైన్ కాదుగా, సో కొట్టేసా. లైన్ సర్కిల్, ఓకే, లైన్ టచ్ అవుతూ ఉంది, హ్యాపీ సార్. ఓకే, నెక్స్ట్ వన్. అవును, ఇప్పుడు ఈ సర్కిల్లో ఈ పార్ట్ ఇలాగే మెయింటైన్ చేసిన తర్వాత ఈ పార్ట్ డిలేడ్ కదా, వాడు ఇటు వచ్చేస్తాడుగా, అంటే ఇలాగే రావాల్సింది లోపలికి. అంటే ఆ బుడ్డ సర్కిల్ని కట్ చేస్తూ ఒక సర్కిల్ రావాలి, ఇక్కడ లేడు, ఇక్కడ లేడు. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓకేనా? స్టెప్ బై స్టెప్ చొప్పున ఎదుగుతూ వెళ్తున్నాం అమ్మా. ఓకేనా? రైట్ సైడ్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా, ఇదిగో ఇది రైట్ సైడ్కి బాటంలోకి వెళ్తుంది. ఇది మిర్రర్ కాబట్టి నేను బాటంగానే వచ్చింది, కానీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళదు కాస్త లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, అవునా కాదా? అంటే లెఫ్ట్ సైడ్ బాటంలోకి ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి ఏం తిరిగిందమ్మా? ఎటు తిరిగింది చూడండి, లెఫ్ట్ సైడ్ తిరిగింది. మనం లెఫ్ట్ రైట్ చేయాలి కదా, అంటే రైట్ సైడ్ తిప్పేసా. ఓకే, ఎటు తిప్పేసానమ్మా? రైట్ సైడ్ తిప్పేశాను, అవునా కాదా? అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా? ఇలా రావాలి. అంటే ఎన్నో ఆప్షన్లో సరిపోతుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్ చూడమ్మా, ఇటు రైట్ సైడ్ తిప్పాను కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ తిప్పాను. ఓకేనా? రైట్ అమ్మా. సో ఆన్సర్ ఏంటమ్మా? ఎగ్జాక్ట్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 10th వన్ అమ్మా, దీన్ని ఎగ్జాక్ట్గా ఓవర్లాప్ చేయాలి. నాకేమనిపిస్తుంది అంటే, ఓవర్లాప్ చేసినప్పుడు చూడండి, ఈ లైన్ కదా మొత్తం లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది చూసారా, వీడు ఎగ్జాక్ట్గా దీని మీదకే పడతాడు. ఓకే, అంటే కొత్తోడు రాడు అక్కడ. ఓకే, హ్యాపీ సార్. ఓకే, నెక్స్ట్ వన్. సార్ మరి ఇప్పుడు వీడి సంగతి ఏం చెప్పు? వీడు ఎగ్జాక్ట్గా దీని మీదేగా పడేది. ఓకే, అంటే కొత్తోడు రాడు, తీసేయి. వీడు ఎగ్జాక్ట్గా ఎక్కడ పడతాడు? దీని మీదేగా పడేది. ఓకే, అంటే అసలు కొత్తోడేం రాడు సార్, లెఫ్ట్ సైడ్ ఎవడైతే కనబడుతున్నాడో వాడే ఉండాలి అక్కడ. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఎవడున్నాడో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకుందామా? ఎవడున్నాడమ్మా? ఇదిగో ఇలా లైన్ గీసుకోవాలి. ఓకే, సో దాంట్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సూపరు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అంతేగా? ఓకే, ఎక్కడ చూడండి ఒకసారి ఈ బొమ్మ.
వావ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ అట్ ద సెకండ్ వన్, అవునా కాదా? ఓకే అమ్మా ఇది యాక్చువల్గా అయితే అలా కాదు, 2 ట్రయాంగిల్స్ గీయాలి. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రయాంగిల్ గీయాలి. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రయాంగిల్ గీయాలి. అదే యాక్చువల్గా అయితే గీయాల్సిన పద్ధతి. బట్ నేను అంతేందుకు నాకు ఎలా కంఫర్ట్ ఉందో అలా గీసుకుంటాను అంతే. ఓకేనా? ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోయింది కదా. రైట్ అమ్మా. వీడి దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు, వద్దు. వీడు అసలు దిగస్ట్రాల్ చేస్తున్నాడు, ఉండాల్సిన ఈ ట్రయాంగిల్ కానీ మిస్ చేశాడు వీడు, అవునా కాదా? వీడేంది అసలు మొత్తం లైన్ అన్ని లేపేశాడు, వీడు ఇష్టం వచ్చినట్టు కాబట్టి క్యాన్సల్. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేమా ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్లీ ఇటు నుంచి ఇటు తిప్పేశాడు, అంతేనా కాదా? ఇటు తిప్పేస్తే ఏమైంది, ఇది దగ్గరలో ఉన్నాడు, దగ్గరలోనే ఉంటాడు, దూరంగా ఉన్నాడు, దూరంగానే ఉంటాడు. అంటే ఎగ్జాక్ట్లీ ఇలా అయిపోద్ది, అవునా కాదా? అంటే ఒకరి మీద ఒకటి జంబలగడి పంపగా పడతాడు, అవునా కాదా? ఒకరి మీద ఒకటి జంబలగడి పంపడితే ఇదిగో ఇటు సరిపోతాడు చూడు. నేను ఇటేసాను, వాడు అటేసాడు, అంతే. ఓకే సో మనం కూడా అటు వేసేద్దామా. వీడి దగ్గరలో ఉన్నాడు కాబట్టి దగ్గరలోకి ఇలా వేసేస్తాను, దూరంగా ఉన్నాడు దూరంకి ఇలా వేసేస్తాను, సరిపోయిందిగా. అంటే ఏం సరిపోతారమ్మా, ఫస్ట్ వన్ చూడండి ఎగ్జాక్ట్లీ ఇదిగో మనం అనుకున్న నేను గీసిన ట్రయాంగిల్ కొత్తది ఆల్రెడీ ఉన్న ట్రయాంగిల్ అంటే సరిపోయాడుగా. అంటే ఎన్నో ఆప్షన్, మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. కేల్కతం దుకాణం అని. వీడేంది స్టార్ అంట మధ్యలో. ఓకే వీడేంది 2 ట్రయాంగిల్స్ ప్యారల్గా పడ్డాయి, వద్దు. వాడేంది ఇంకో కొత్త ముగ్గులన్నీ వేసాడు, వద్దు. సో ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఇటు ఫాలో చేశాడు, అంతేనా? ఏముంది సార్, ఇది లెఫ్ట్ సైడ్కి ఇలా పైకి వెళ్ళింది సార్, నేను రైట్ సైడ్ పైకి వేస్తా. ఎందుకంటే సార్ నువ్వు వర్టికల్ లైన్ గీసావంటే నా దృష్టిలో డెడ్ ఈజీ. ఇదేంటది మిర్రర్ ఇమేజ్ అయిపోతుంది. అదే హార్జాంట్ లైన్ గీసావు అనుకో డెడ్ ఈజీ, ఎందుకంటే వాటర్ ఇమేజ్ అయిపోద్ది, అవునా కాదా? సబ్జెక్ట్ నేర్చుకున్నాం కదా. రైట్. కాబట్టి ఏముంది సార్, ఇది ఇటు నుంచి పైకి ఒక ఎర్ర రావాలి, అటు నుంచి కిందకు ఒక ఎర్ర రావాలి. ఎగ్జాక్ట్ సరిపోయాడు సార్, ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది, తీసేయండి. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13th. ఇదేదో కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా అంత సినిమా ఏం లేదమ్మా, డెడ్ ఈజీ క్వశ్చన్. డాటెడ్ లైన్ ఇక్కడ ఉన్నాడమ్మా. అసలు మీరు ఈ బొమ్మను అబ్జర్వ్ చేశారు జాగ్రత్తగా, సిమెట్రిక్గా ఉంది. సిమెట్రిక్ అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయి, అవునా కదా? నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి. సో ఇలా డైమండ్ ఉందనుకోమా, ఎగ్జాక్ట్లీ ఇలా వర్టికల్ లైన్ గీసారంటే 2 వైపులా సేమ్ ఉంటుంది, అవునా కాదా? వీటికి మిర్రర్ ఇమేజ్ ఇటు నుంచి గీస్తే ఈ పార్టే వచ్చుద్ది, అవునా కాదా? సో ఇటు నుంచి గీసినా కూడా ఈ పార్టే వచ్చుద్ది, అవునా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా, ఇంత కాంప్లెక్సిటీ నాకు వద్దు కానీ లెఫ్ట్ సైడ్ ఏ బొమ్మ అయితే ఉందో అదే బొమ్మ ఎక్కడ ఉందో చెప్పు, అదే నా ఆన్సర్. ఓకే లెఫ్ట్ సైడ్ ఈ బొమ్మ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది అంటే ఇది సరిపోద్దా? సరిపోతున్నావు కదా. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్, కేల్కతం దుకాణం. ఇంక నేను చేసేది లేదు, నువ్వు చేసేది లేదు, అంతకంటే. ఓకేనా? అంత ఈజీ. అంటే ఆ సిమెట్రిక్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? కొన్ని వర్టికల్గా సిమెట్రిక్గా ఉంటాయి, కొన్ని హారిజాంటల్గా సిమెట్రిక్గా ఉంటాయి. ఓకే అన్ని వైపుల నుంచి సిమెట్రిక్గా ఉండవు. ఓకే రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా ఇది కావాలంట, అంతా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసాడు. సరే వీడు హార్జాంటల్గానే ఉన్నాడు. ఓకే ఈడేంది ఇక్కడ లైన్ గీత మిస్ అయింది. గీత మిస్ అయితే వాడు గీత అంటే ఇదిగో ఈ గీత మిస్ అయినట్టు ఫీల్ అయ్యి వాడు కొట్టి పడేసి అవతలకి తీసి నెట్ అవతలేస్తా. ఇప్పుడు ఈ ముగ్గురు గురించి ఆలోచిస్తే వీడేమవుతాడమ్మా, ఇటు పక్క వస్తాడు, అవునా కాదా? ఇటు పక్క వచ్చినప్పుడు ఇలాగేగా ఉండేది. ఓకే అవునా కాదా? వావ్ సమ్ ఎక్స్టెండ్ బెటర్, అవునా కాదా? సో అంటే ఇలా సరిపోతుంది కదా. ఓకే వీడు ఎక్కడున్నాడో చూద్దాం. ఓకే సో ఎగ్జాక్ట్గా ఇటు నుంచి ఇటు రొటేట్ చేసా. ఓకే బ్యూటిఫుల్. సో మా వీడేంటి మొత్తం రాలేదు కదా, ఇక్కడ కొంత కట్ అయిపోయాడు కదా. సో వీడు వద్దు నాకు, వీడు మొత్తం వచ్చాడు కదా. సో వీడు ఓకే, ఎందుకంటే ఇద్దరు ఓవర్లాప్ అయినప్పుడు ఇక్కడ కొంచెం గట్టిగా లైన్ ఫామ్ అవుద్ది, అదిగో గట్టిగా ఉంది. వీడు చూడు ఈ రెండో బొమ్మ మొత్తం కనపడకుండా చేశాడు, చూసారా? కొంత కట్ చేశాడు దాంట్లో నుంచి, అంటే వాడు వద్దు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ 15th one. మొత్తాన్ని రైట్ సైడ్ చూసాడమ్మా. ఇది కదా వర్టికల్ లైన్, అంటే ఇలా ఉంది కదా ఈ ట్రయాంగిల్, ఇది డైమండ్, వాడు ఇలా వచ్చేస్తాడు, అవునా కాదా? ఓకే వచ్చేసాడు. ఈ లైన్ ఉండాలి కదా వర్టికల్ లైన్ గీసేసా. ఓకే రైటమ్మా. ఇప్పుడు చూడండి ఎక్కడున్నాడు వాడు. సో అమ్మా నాకైతే ఫస్ట్ ఆప్షన్ సరిపడి అనిపించింది. వీడు తేడాగా ఉన్నాడు కదా, అవునా కదా? 2 ఉన్నాయి కానీ ఈ లోపల గీయాల్సిన బొడ్డోని గీలా, తేడా తీసేయి. వీడేదో మరి పుస్తకాల్లో తిరిగిపోయాడు, నాకొద్దు. వీడు మరి దారుణంగా ఉన్నాడు, వద్దు. అంటే ఆన్సర్ అమ్మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ మొత్తం ఇటు పైకి వచ్చింది, అంతేనా కాదా? ఈయన కూడా ఇటు పక్క లాక్కొచ్చేయాలి. వీడు ఇటు పక్క లాక్కొస్తే ఈ లైన్ సరిపోయాడు, ఎందుకంటే ఇది మిర్రర్ ఇమేజ్ కదా. ఓకే ఈ లైన్ సరిపోడు, ఇక్కడికి వస్తాడు, అవునా కాదా? వాడు కొంచెం ఈ లైన్ ఏమో ఇక్కడికి వస్తాడు, అవునా కాదా? అంటే ఇది హెచ్ షేప్లో మనం గీసుకుని కొంచెం రైట్ సైడ్ గీస్తే సరిపోద్ది, అవునా? ఓకే అంటే ఎన్నో ఆప్షన్, మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ 17th one. ఓకే అమ్మా ఇప్పుడు దీన్ని చూడండి, అబ్బో వీడు చాలా ఫోల్డింగ్స్ చేశాడమ్మా, అవునా కాదా? రైట్ చూడండి ఏమన్నాడు. సో ఇలా ఓపెన్ చేసి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేశాడు, అవునా కాదా? ఏమవుతామా, ఇలా ఓపెన్ చేసినప్పుడు వీడు పైకి వెళ్తాడు, మళ్ళీ ఇటు ఓపెన్ చేసినప్పుడు ఏమవుతాడమ్మా రైట్కి వెళ్తాడు. ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది తిరగబడుద్ది, అవునా కాదా? ఇలా ఉంటుంది. కానీ లెఫ్ట్ రైట్ మారవు కాబట్టి రైట్ సైడ్ అలాగే ఉంటుంది, అవునా? నెక్స్ట్ దీన్ని ఇటు తిప్పినప్పుడు ఏమవుతుందమ్మా, తలకిందులుగా ఉండదు, అలాగే ఉంటుంది. లెఫ్ట్ రైట్ మారుతాయి అంతే కదా ఈసారి. సో రైట్ సైడ్ షేడింగ్ కాస్త లెఫ్ట్ సైడ్ షేడ్కి వెళ్ళిపోతుంది, అవునా? సో చివరికి మనం ఇదిగో తలకిందులు అయ్యి లెఫ్ట్ సైడ్ షేడ్, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉందో. మీకు ఈజీకి తేడా తెలుసా?
ఈజీ అంటే ఈజీగా ఉంది అని అర్థం. వీజీ అంటే వి యాడ్ అయింది కదా అంటే వెరీ ఈజీ అని అర్థం. అర్థమైందా? చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఇప్పుడు మన లెట్ us see the next beautiful question, that is 18th one. ఓకే, దీని మొత్తం తీసుకొచ్చి ఇట్లా వచ్చాడు. ఏమవుద్దమ్మా, ఈ సుగ్గాడు లోపలికి వెళ్ళిపోతాడు, ఈ సర్కిల్ గానే పైకి వచ్చేస్తాడు, ఈ సుగ్గాడు లోపలికి వెళ్ళిపోతాడు. అంటే ఎక్కడ సరిపోయారు చూడండి ఎగ్జాక్ట్గా. ఈడేంది సర్కిల్ గాడు పైకి వెళ్ళాడు, తీసేయి. ఈడేంది అందరూ సెపరేట్గా విడివిడి కూర్చున్నారు, మూడు పిల్లల్లా కలిసి ఉండాల్సింది పోయి విడిపోయిన ప్రేమ జంటలా ఉన్నారు. చిచ్చి నాకు తీసేయి. ఓకేమా, కరెక్ట్గా థర్డ్ ఆడ్ సరిపోతాడు చూసారా. సో ఆన్సర్ విచ్ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, దట్ ఈస్ 19th one. రైటమ్మా, ఇప్పుడు దీన్ని చూడండి. సో మొత్తాన్ని రైట్ సైడ్కి వేస్తాడు, అవునా కాదా? మొత్తాన్ని రైట్ సైడ్కి వేస్తే ఇదిగో వీడు చూడు ఇలా టచ్ అవుతూ వస్తున్నాడు కాబట్టి దాన్ని టచ్ అవుతూ వీడు ఇలా ఉంటాడు, అవునా కాదా? ఓకే, అంటే ఇది క్లోజ్ అయిపోయింది. వీడు కొంచెం దూరం నుంచి వచ్చాడు కాబట్టి దాన్ని దూరంగా తీసుకొస్తే ఇదిగో ఇలా కట్ అయిపోద్ది, అవునా కాదా? అంటే 2 కోడిగుడ్లు మాదిరి పెట్టాలి, అవునా కాదా? ఈ లైన్ అయితే ఇలాగే ఉండిపోద్దిగా. అంటే ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. am I right or wrong? ఓకేమా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ వీడు ఇలా దగ్గరలో దీన్ని ఆనుకొని ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆనుకొని వచ్చే విధంగా ఇలా గీసి ఆటోమేటిక్గా కోడిగుడ్డు ఫామ్ అయిందని చెప్పా. అలా కాకుండా వాడు కొంచెం దూరం నుంచి ఇలా అన్నాడు అనుకోమ్మా, నేను కూడా ఏమన్నా తెలుసా, దీన్ని టచ్ అవ్వకుండా దూరం నుంచి ఇలా ఉండేవాడిని. అప్పుడు కోడిగుడ్డుతో పాటు పైన కొమ్ములు కూడా వచ్చి ఉండేవి. అర్థమైందా? అర్థం కాలేదా? సో అంటే అంత క్లియర్గా అంత కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? రైట్, వీడు ఇలా టచ్ అవుతూ వచ్చాడు కాబట్టి నేను ఇలా టచ్ అవుతూ గీసా. ఓకే, వీడు కొంచెం దూరం నుంచి వచ్చాడు కాబట్టి నేను కూడా దాన్ని కొంచెం దూరం నుంచి గీస్తే ఆటోమేటిక్గా ఏమవుతామా, అలా టచ్ అయిపోద్ది. అవునా? సెట్ అయిపోయింది. అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, నౌ లెట్స్ సీ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. బ్యూటిఫుల్లా ఏదో ఒకటిలే. ఓకే, మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ చూస్తాడు. లెఫ్ట్ సైడ్ చూస్తే నాకేం తెలుసు అంటే, సార్ ఈ సర్కిల్ కాబట్టి ఇటు కూడా సర్కిలే ఫిక్స్, ఎటువంటి చేంజ్ లేదు. ఈ కొమ్ము చూడు ఎటువైపు ఉన్నాడు? ఓకే, రైట్ సైడ్ ఉన్నాడు. అంటే మనం లెఫ్ట్ సైడ్ గీసుకుందాం. ఇప్పుడు ఈ కొమ్ముకి రైట్ సైడ్ నుంచి ఇలా కిందకి గీసావు కదా, అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కిందకి గీద్దాం. అంటే ఇదేగా సరిపోయేది, అవునా కాదా? దిస్ ఇస్ ద వన్. ఓకేమా, రైట్ సైడ్ పార్ట్ అరేంజ్ చేసేద్దాం మన కిందకి అడ్డం. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాడు, ఇంతనే కాదా? ఇప్పుడు వెతకండి భయ్యా, 2 వైపులా కొమ్ములు ఉండాలి. ఈ 2 వైపులా కొమ్ములు ఉండాలి కానీ లోపలికి ఏవి గీతలు లేవు. వీడు 2 వైపులా కొమ్ములు లేవు, తీసే ఆటలకి. సార్ వాడికి 2 వైపులా కొమ్ములు ఉన్నాయి సార్, గీతలు కూడా 2 వైపులా ఉండాలి కదా. చూడు ఇటు ఉంది కానీ తేడా ఏంటో తెలుసా? ఇక్కడేమో రైట్ సైడ్ నుంచి వచ్చింది, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది. మనకి రైటా లెఫ్ట్ అంటే చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి రావాలి? లెఫ్ట్ నుంచి రావాలనుకున్నాం. సో ఆన్సర్ ఎన్నో ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, డోంట్ వరీ, మనం ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. ఇలాగే ఆడుతూ పాడుతూ అన్ని టాపిక్స్ చెప్పేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్ జోష్తో ఉండాలమ్మా మనం. ఎప్పుడు నేనేమంటా తెలుసా, చచ్చిపోయే లాస్ట్ సెకండ్ ఎలా ఉండాలి తెలుసా? ఎస్ ఐ యామ్ డయింగ్ అనే ఎనర్జీ ఉండాలి, కానీ వామ్మో చచ్చిపోతున్నా అనేది ఉండకూడదు. ఓకేనా? సో దీనికి ఆదర్శం స్వామి వివేకానంద ఏం చెప్పాడు? స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. అవునా కాదా? నేను కూడా దాన్ని బాగా నమ్ముతానమ్మా. ఓకేనా? సో థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మనం మళ్ళీ దీని టెస్ట్తో కలుద్దాం. అంతవరకు సే లవ్, జై హింద్.